అఖండ గోదావరి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం కూడా ఆలోచించమని విజ్ఞప్తి. సార్, ప్రతి ఏటా గోదావరిలో సరదాగా సెలవుల్లోనో సరదాగా స్నానం కోసం వెళ్ళో, పని మీద గోదావరి దాటుదామని వెళ్ళో, చేపల వేటకెళ్ళో ఎన్నో వందల మంది ప్రతి ఏటా వందల మంది గోదావరిలో మునిగిపోయి చనిపోతున్నారు సార్, ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు అయితే ఆ మృతదేహాలు దొరకడానికి 2 రోజులు 3 రోజులు కూడా పడుతుంది. దీనిపై ప్రత్యేక పెట్టి గోదావరి తీరంలో ఉన్న ప్రతి ఊర్లోని ఏ ఏరియాలో స్నానం చేయొచ్చు అని నిర్ధారించి ఆ ఏరియాలో కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్, స్నానం చేయడానికి అనుకూలంగా ప్రమాదాలు జరగకుండా కొన్ని నిర్మాణాలు జరిగించాలని, అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి విదేశాలలో ఎటువంటి మాదిరిగా బీచ్ల్లో గార్డ్స్ ఉంటారో, స్విమ్మింగ్ ఎక్స్పర్ట్స్, స్కూబా డైవింగ్ ఎక్స్పర్ట్స్ని గోదావరి తీరంలో కొన్ని చోట్ల ఉంచాలని విజ్ఞప్తి. అలా ఉంచడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కాపాడే అవకాశాలు ఉంటాయి. కనీసం కాపాడలేకపోయినా ఇమీడియట్గా మృతదేహాలు దొరికే అవకాశాలైనా దొరుకుతాయి. దయచేసి ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రభుత్వం వరకు చేరే వరకు మీరు లైక్ చేసి షేర్ చేయాలని